ఒకసారి కృష్ణుడు పుట్టినరోజు నాడు సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. అయితే రుక్మిణీదేవి వచ్చి, స్వామి ఏమైంది మీకు, ఎందుకని వేడుకల్లో పాల్గొనలేదో అని అడగగా, దానికి కృష్ణుడు నాకు విపరీతమైన తలనొప్పి ఉంది అంటాడు. అందుకు రుక్మిణీదేవి వైద్యులను పిలిపించి మందులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే అవి ఏవి తనను పని చేయవంటూ కృష్ణుడు తిరస్కరిస్తాడు. అదే సమయానికి సత్యభామ, నారదుడు వచ్చి విషయం తెలుసుకుని ఏమి చేస్తే మీ తలనొప్పి తగ్గుతుంది అని ప్రశ్నిస్తారు. దానికి కృష్ణుడు, నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి అని అంటాడు. దానికి సత్యభామ, ఏమిటి అర్థం లేని మాటలు, ఈ పని నేను చెయ్యలేను అంటుంది. ఇక రుక్మిణి కూడా, ఇది మహాపాపం, నేను చెయ్యలేను అనగా, నారదుడు ఈ పని చేస్తే నాకు నరకం తప్పదు అని అంటాడు. ఈ విషయం తెలుసుకున్న రాధాదేవి తన పవిట చెంగు తీసి నేలపై పరిచి గోపికలతో కలిసి నాట్యం చేశారు. వాళ్ళు ఆ వస్త్రాన్ని మూట కట్టి నారదుడికి ఇచ్చారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడు తల చుట్టూ కట్టగా తలనొప్పి మటుమ